గొంగిల రంజిత్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ఆయా ఉద్యమకారుల సంఘాలకు మరియు వేదిక మీద ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. అనేక దశాబ్దాల కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొన్ని దశాబ్దాల నుంచి తెలంగాణను ఆంధ్రలో కలపడానికంటే ముందే పోరాటాలు జరుగుతూ తెలంగాణని ఆంధ్రలో కలపొద్దని పోరాటాలు జరుపుతూ వాళ్ళ కలయికతో తెలంగాణ సమాజానికి మొత్తం ఆత్మగౌరవం దెబ్బతింటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి వనరులని నీళ్లు నిధులు నియామకాల పేరిట దోపిడీ జరుగుతుందని చెప్పేసి సబ్బండ వర్గాలు పోరాటం చేసి అనేక త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏదైతే ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకొని బీఆర్ఎస్గా మారేంత వరకు పార్టీగా కూడా ఉద్యమ పార్టీగా కూడా పోరాటాలు చేసిన తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల పేరున వచ్చినటువంటి రాష్ట్రంలో స్వరాష్ట్రంలో అవి పూర్తి స్థాయిలో అమలు కాకపోగా అనేక త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యమకారులు మాత్రం ఇప్పటికీ కూడా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పేసి ఏ రాష్ట్రం కోసం అయితే కలలుగన్నారో ఆ రాష్ట్రం దిశగా ఆ యొక్క అమరుల యొక్క ఆశయాలను వారి యొక్క ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆనాటి టీఆర్ఎస్ నుంచి నేటి బీఆర్ఎస్ గా మారిన పార్టీలో ఉద్యమ పార్టీగా నుంచి మొదలుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లేదు, మనం ఎందుకోసమైతే తెలంగాణని తెచ్చుకున్నామో ఆ తెలంగాణ పూర్తి స్థాయిలో రాలేదు, ఈ రాష్ట్రం లోపల ఉద్యమకారులకు న్యాయం జరగలేదు, బీసీలకు న్యాయం జరగలేదు, ఎస్సీలకు న్యాయం జరగలేదు, మహిళలకు న్యాయం జరగలేదు అని చెప్పేసి పార్టీలో ఉంటే ప్రశ్నిస్తూ ఉంటే అనేక మంది కుట్రలు చేసి ఒక కుట్రపూరితంగా నీవు మీ యొక్క పరిధిలో ఉండాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా కొంత దుష్ట శక్తులు కలిసి ఈనాడు ప్రభుత్వం యొక్క పెద్ద ఎవరైతే ఆనాడు ఉన్నాడో ఎవరైతే పార్టీ చీఫ్ ఉన్నాడో ఆయనకు అనేక రకాలుగా అక్క గురించి చెప్పి బయటికి వచ్చిన తర్వాత బయటికి గెంటేసేటట్టు చేసిన పరిస్థితి ఒకవైపు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏనాడు కూడా ఉద్యమంలో పాల్గొనకపోగా ఆనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అనేక రకాలుగా అవహేళన చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి ఉద్యమ చరిత్ర లేదు, ఉద్యమ ఆకాంక్షలు తెలియవు, కానీ ఖచ్చితంగా దొరలు 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 అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాము, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము, ఖచ్చితంగా వాళ్ళ కృషికి సంక్షేమానికి మేము కృషి చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల గురించి కానీ ఇక్కడ మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కానీ పట్టించుకోకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక అయోమయ స్థితిలో ఎదురు చూస్తూ ఉంటే గత పార్టీలో మాకు న్యాయం జరగలేదు, గత ప్రభుత్వంలో నేడు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తుంటే వాళ్ళందరికీ కూడా ఒక ఆశా ద్వీపంలాగా ఈరోజు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మన ముందరకు వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు సామాజిక తెలంగాణ ఒక్క కవితక్క గారి ద్వారానే సాధ్యమవుతుంది, ఈ రాష్ట్రంలో మహిళలకు సమాన హక్కులు ఒక్క కవితక్క ద్వారానే సాధ్యమవుతాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశగా కవితక్క గారి వైపు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎంతో మంది ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, మేము పోరాడినాం, మా కుటుంబాలు రోడ్డున పడినాయి, మమ్మల్ని గుర్తించలేదు, కనీసం మాకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, ఏదైతే అనేక హామీలు ఇచ్చినారో
మమ్మల్ని చూసుకుంటామని చెప్పేసి మా బాగోగులు చూసుకుంటామని చెప్పేసి హామీలు ఇస్తే మేము ఈ రోజు 3 పూటలకి తిండి లేని పరిస్థితి, అనారోగ్యాల పాలైతే హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి, మా పిల్లలకు విద్యను అందించలేని పరిస్థితి ఉన్నది. అయ్యా, ఈ రాష్ట్రం ఎవరి కోసం సంపాదించినాము, ఎవరి కోసం త్యాగాలు చేసినాము, ఎవరి కోసం మేము జైలుకి వెళ్ళినామని చెప్పేసి ఈ రోజు ఉద్యమకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే, ఈ రోజు ఒక ఆశా జ్యోతిలాగా ఈ రోజు మనందరి ముందరికి వచ్చి మీ అందరి కోసం మేమున్నామని చెప్పేసి నేను గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఉద్యమకారుల గురించి ప్రశ్నిస్తానే ఉన్నాను. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ అడగలేని, న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు బయటకు వచ్చి నేను మీ ముందుంటాను, మీకోసం పోరాడతానని చెప్పేసి మన ముందుకి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు రావడం జరిగింది. చాలా సంతోషం. ఇకనైనా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలని, ఇక్కడ ఉన్నటువంటి యువత ఆకాంక్షలు నెరవేరాలని, ఈ రాష్ట్రంలో మహిళల యొక్క సమాన అవకాశాలు రావాలని, ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీలకు దక్కాల్సిన వాటా దక్కాలంటే కూడా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు మా ముందుకు వచ్చి మమ్మల్ని చూసుకొని మాకు ఒక ఆశగా, మాకు ఒక ఆశాద్వీపంలా ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమకారులకు అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం కూడా చేయాల్సిన స్థాయిలో చేయకపోగా ఉద్యమకారులను కూడా అవమానకరించినటువంటి మాట చాలా నగ్న సత్యం, అది ఒప్పుకోవాల్సిందే. వాస్తవం ఇది. ఎందుకోసం అంటే ఒకవేళ ఆనాడు పార్టీలో ఉండు అనేక రకాలుగా చెప్పినా కూడా, ప్రభుత్వంలో ఉన్న చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. ఎవరైతే ఈనాడు అధికారం లేకొచ్చినారో, రేవంత్ రెడ్డి గారు అధికారం లేకొచ్చి కనీసం తెలంగాణ అసలు ఉద్యమ సోయేదైనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మన నెత్తి మీద ఉన్నాడంటే మేము ఒక పాలమూరు బిడ్డగా మేము సిగ్గుపడతా ఉన్నాం. కేవలం పూతల పురాణం తప్ప ఎట్లాంటి రాష్ట్ర అభివృద్ధి కానీ, ప్రజల సంక్షేమం గురించి కానీ కనీసం కూడా ఒక ఆ స్థాయిలో ఉంటూ, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కనీస విలువలు పాటించకుండా ఆనాడు ఉద్యమకారులైనటువంటి హేళన చేసినటువంటి వ్యక్తి ఈ రోజు తన నిజ స్వరూపాన్ని చూపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయోమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇకనైనా మా బతుకులు బాగుపడతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మీరు ఒక ఆశాద్వీపం లాగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చినారు. మీ వైపు ఖచ్చితంగా తెలంగాణ జాగృతి వైపు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, పేద వర్గాలు, యువత, మహిళలు అందరూ కూడా మీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారక్క. మీరు కదలి రావాలా, వీళ్ళందరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలా. ఏ రాష్ట్రాన్ని అయితే తెలంగాణ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించినారో వాళ్ళ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకు తీసుకెళ్తారనే నమ్మకము రోజు రోజు తెలంగాణ రాష్ట్రంలో బలపడతా ఉంది, యువతలో బలపడతా ఉన్నది. మహిళలు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు, యువత మాకు ఉపాధి కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు, ఉద్యమకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఫిబ్రవరి 12న తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతుంది భవిష్యత్తులో. ఖచ్చితంగా ఎందుకోసం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉద్యమకారులకు దక్కాల్సినటువంటి ఆత్మగౌరవం దక్కలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన ఆత్మగౌరవం దక్కలేదని ఈ రోజు ఆ ఆత్మగౌరవాన్ని సాధించడానికి నడుము కట్టినటువంటి కవితక్క గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతం పలకాల్సిందే. అక్క అడుగులో అడుగై మనం అందరం నడవాల్సిందే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.